సో హాయ్ ఫ్రెండ్స్, తండేల్ ఈ మూవీ యూఎస్ లో ముందుగా రిలీజ్ అయింది కదా. ఈ మూవీ చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు, మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేయొచ్చు, మూవీ ఓవరాల్ గా ఎలా ఉండవచ్చు, యూఎస్ఏ లో చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సింపుల్ గా మీ ముందు పెట్టేస్తాను. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా. తండేల్ మూవీ యూఎస్ లో చూసిన వాళ్ళు అయితే చాలా మంది అయితే చాలా బాగుంది ఈ మూవీ, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే సినిమా అయితే రాబోతుంది అనేది చాలా మంది అంటున్నారు. మెయిన్ గా చెప్పుకోవాలంటే క్లైమాక్స్ గురించి అయితే చాలా మంది చెప్తున్నారు. క్లైమాక్స్ గురించి 100 సార్లు కాదు 200 సార్లు అయినా చూడొచ్చు అనేది చాలా మంది అంటున్నారు. అంతేకాదు ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గానీ చాలా బాగా వర్కౌట్ అయిందంట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో పాటు నాగ చైతన్య ఎమోషన్ అలాగే సాయిపల్ గారి ఎమోషన్ అయితే చాలా బాగా వర్కౌట్ అయిందంట మూవీకి. యూఎస్ఏ లో చూసిన వాళ్ళకి ఇంకా ఏం చెప్తున్నారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ బోర్ కొట్టలేదు చాలా మంది చెప్తున్నారు. మరికొందరు అయితే నాగ చైతన్య కెరియర్ లోని బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది ఈ సినిమా అయితే చాలా మంది అయితే అంచనా వేస్తూ ఉన్నారు. అంతేకాదు మరికొందరు అయితే ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేసింది చాలా మంది అంటున్నారు. దానికి రీజన్ వచ్చేసి క్లైమాక్స్ లో మంచిగా క్లైమాక్స్ అయితే డిజైన్ చేశారంట. ఆ ట్విస్ట్ మాత్రం ఎవరు గెస్ చేయలేరు చాలా మంది అంటున్నారు. అలాగే ఈ సినిమా ఒక రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమా కాబట్టి నాగ చైతన్య పాకిస్తాన్ ఎలా వెళ్ళాడు, ఆ తర్వాత అక్కడ ఏం జరిగింది, నాగ చైతన్య గారికి ఎదురైన పరిణామాలు ఎలాంటి ఉన్నాయి, నాగ చైతన్యని సాయిపల్లె గారు చావలు పడడానికి ఎందుకు పోనివ్వలేదు, ఆ తర్వాత నాగ చైతన్య పోయాడా లేదా అనేది చాలా బాగా బిల్డ్ చేశారంటే ఈ మూవీలో. దానికి తోడు నిన్న మనం ఒక వీడియో చేసుకున్నాం మూవీ ఎలా ఉండబోతుందని. ముందుగానే మనం గెస్ చేసి ఒక రివ్యూ అయితే చేసాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో చూసేయండి ఒకసారి. నాకు తెలిసి ఈ మూవీ అయితే 500 కోర్స్ అయితే పక్కా కొడుతుంది అనిపిస్తుంది నాకైతే. యూఎస్ లో చూసిన వాళ్ళు ఈ సినిమా 1000 కోట్లు కొడుతుంది పక్కా అయితే ధీమా చేస్తున్నారు. అంతేగాని ఈ సినిమా పుష్ప 2 తో చాలా మంది అయితే పోలుస్తూ ఉన్నారు. పుష్ప రేంజ్ లో ఈ సినిమా హిట్ అవబోతుంది చాలా మంది అంటున్నారు. నేనైతే ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అబ్బా. రేపే ఈ సినిమా మన ఇండియాలో థియేటర్ లో రాబోతుంది. మన ఛానల్ లో ఈ సినిమాకి సంబంధించి ముందుగానే మన రివ్యూ ఇవ్వబోతున్నాం. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ మూవీ చూడాలని మీకు ఎంతమంది ఎగ్జైట్ గా ఉందో కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. అంతేకాకుండా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనుకున్నారో ఒకసారి కామెంట్ చేసేయండి. చూద్దాం ఒకసారి ఎంతమంది కరెక్ట్ గా గెస్ చేస్తారో. సో ఇంతవరకు మన వీడియో చూసినట్టు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. మన ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.